రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు అస్త్ర శస్త్రాలతో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. రాజస్థాన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ధూమ్ధార్ పైనే ఇరు పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. రాజస్థాన్ రాజకీయాలను మారుస్తున్న ధూమ్ధార్ ఈసారి ఎవరికి పట్టం కడుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ధూమ్ధార్ ప్రాంతంలో కులం, జైపూర్ రాజకుటుంబం ఎక్కువగా ప్రభావం చూపనుండడంతో కాంగ్రెస్ బీజేపీ ఈసారి ఇక్కడ ఆధిక్యం సాధించేందుకు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. రాజస్థాన్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతం, కులాల వారీగా సమీకరణాలను అంచనా వేస్తూ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి రాజకీయ పార్టీలు. రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో ప్రత్యేకమైన పాత్ర పోషించే ధూమ్ధార్ ప్రాంతంపై ఫోకస్ పెట్టాయి. ఆ ప్రాంతంలో పట్టు నిలుపుకోవడం ద్వారా అధికారంలోకి రావడం సులువవుతుందని భావిస్తున్నాయి. అయితే ఈసారి ధూమ్ధార్ ప్రాంతంలో ఏ పార్టీ సత్తా చాటుతుందనే ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ధూమ్ధార్. ఈ ప్రాంతం రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులను అందించింది. ధూమ్ధార్ నుంచి హీరాలాల్ శాస్త్రి, టికారాయ్ పలివాల్ సీఎంలు అయ్యారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ధూమ్ధార్ ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ తూర్పు, మధ్య భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో జైపూర్, దౌసా, టోంక్, సవాయి మాధోపూర్ జిల్లాలు ఉన్నాయి. గతంలో ధూమ్ధార్ ప్రాంతంలో 25 అసెంబ్లీ స్థానాలుండగా డీలిమిటేషన్ తర్వాత ఇప్పుడు ఆ సంఖ్య 32కి చేరింది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ ప్రాంతం రాజకీయ సమీకరణం, ఇక్కడి ఫలితాలను కులం, రాజకుటుంబాలు ప్రభావితం చేస్తాయి. ధూమ్ధార్ పట్టణ ప్రాంతం బీజేపీకి బలమైన కంచుకోటగా ఉంది. ముఖ్యంగా జైపూర్లో ఆ పార్టీకి మంచి పట్టుంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుని బలంగానే ఉంది. అదే సమయంలో వ్యాపారులు, రాజ్పుతులు, బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీ వెంటే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ఆధిపత్యం ఉంది. ఈ ప్రాంతం నమో నారాయణ్ మీనా, కుంజీలాల్, జస్కౌర్ మీనా, కైలాష్ మేఘవాల్, కిలాడి భైర్వా వంటి నాయకులను అందించడానికి కారణం అదే. ధూమ్ధార్ ప్రాంతంలో అనేక నియోజకవర్గాల్లో గుర్జర్ సామాజిక వర్గం కూడా గణనీయమైన సంఖ్యలో ఉంది. 2018 ఎన్నికల్లో గుర్జర్లు ఏకపక్షంగా పార్టీకి అనుకూలంగా ఓటేశారని, అందుకే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి అది అంత ఈజీ కాదు. సచిన్ పైలట్ను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంతో గుర్జర్ ఓటర్లు కాంగ్రెస్పై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ధూమ్ధార్ ప్రాంతంలో కులం తర్వాత జైపూర్ రాజకుటుంబం ఎక్కువ ప్రభావం చూపింది. మునుపటి జైపూర్ రాజకుటుంబం ఈ ప్రాంతానికి చాలా ఇచ్చింది. గాయత్రీదేవి కుటుంబం రాష్ట్ర సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎస్ఎంఎస్ హాస్పిటల్తో పాటు మహారాజా, మహారాణి కళాశాలలను కూడా స్థాపించింది. 1962కి ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అయితే గాయత్రీదేవి నాయకత్వంలో స్వతంత్ర పార్టీ ఆవిర్భవించడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. ఈసారి జైపూర్ రాజకుటుంబం తిరిగి తమ సొంత గడ్డపైకి వచ్చింది. విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుండి రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారిని బీజేపీ పోటీకి దింపింది. దీంతో మరోసారి రాజకుటుంబం సత్తా చూపాలని భావిస్తోంది. అయితే అది గతంలో మాదిరిగా సులువుగా వీలవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ధూమ్ధార్ ప్రాంతంలో బీజేపీ 11 సీట్లు గెలవగా కాంగ్రెస్ 13 సీట్లలో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 2 స్థానాలు, లోక్ క్రాంతిక్ సమాజ్వాదీ పార్టీ 1 స్థానంలో విజయం సాధించాయి. తదనంతరం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 28 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ 2 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ స్వతంత్రులు ఒక్కో సీటును గెలుచుకున్నాయి. 2018లో ఇక్కడ కాంగ్రెస్ బలమైన పునరాగమనం చేసి 20 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు చెరో 6 సీట్లు గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటగా ఈసారి బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ ప్రభావం చూపే రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని బరిలోకి దింపుతుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక రాజస్థాన్లో సంక్షేమ పథకాలపైనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించినప్పటికీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి బహుజన్ సమాజ్ పార్టీ సహా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే జరిగితే 1993 తర్వాత నుంచి ఆగిపోయిన రికార్డును కాంగ్రెస్ తిరగరాసినట్లవుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే రాజస్థానీ ఓటర్లు సంప్రదాయం కొనసాగినట్లే అవుతుంది. దీంతో మరోసారి స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా గత ఎన్నికల్లో కోల్పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే రాజస్థాన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ధూమ్ధార్ ప్రాంతంలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ధూమ్ధార్ ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ధూమ్ధార్ ప్రాంతం నుంచి గతంలో 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రతి ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించే ధూమ్ధార్ ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఈసారి కూడా గట్టి పోటీ నెలకొంది.